మీకు చాలా క్లియర్గా వినిపిస్తా. ఋషికొండలో 21.16 ఎకరాలు. ఒక్కో ఎకరా ఎంత ఉంటుంది, వాస్తవ విలువ ఎంత ఉంటుంది, ఏది మనకి బహిరంగ మార్కెట్ పక్కన పెడితే ఋషికొండలో రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చదరపు గజం 30,000 ఉంటుంది. మార్కెట్ ధర అంతకంటే ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. ఆ లెక్కను చూస్తే 320 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని టీసీఎస్ కోసం అంటే 21.16 ఎకరాలు కేవలం 21 రూపాయలకి ఇచ్చేశారు. ఎకరా 99 పైసలు, రూపాయి కంటే తక్కువ కట్టబెట్టేశారు. 2012లో ఒక జీవో ఉంది సార్, అర్థం చేసుకోవాలి అందరూ. 2012లో ఒక జీవో వచ్చింది. ఏమనొచ్చింది? ప్రభుత్వ భూములను మార్కెట్ విలువలో 10% కంటే తక్కువకు ప్రైవేటు సంస్థలకు లీజుకి ఇవ్వకూడదు. మరి 99 పైసలకే ఈ జీవోను ఉల్లంఘించి ఎలా ఇచ్చేశారు? ఇది 2G స్పెక్ట్రమ్. ఇతర కేసుల్లో సుప్రీంకోర్టు కూడా కొన్ని మాటలు చెప్పింది. ప్రైవేటు సంస్థలకు మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు సైతం 2G స్పెక్ట్రమ్ కేసులో చెప్పింది. ఇంత చక్కగా జీవోలున్నాయి, ఇంత చక్కగా సుప్రీంకోర్టు చెప్పింది, అయినా సరే 99 పైసలకి కట్టబెట్టేశారు. అయిపోయింది. మొన్న గోల్మాల్, లూలుమాల్ కాదు, గోల్మాల్ 2014-19 మధ్యలో కూడా ఇదే రకంగా కేటాయించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే వెంటనే ఆ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ పరిగెత్తుకుని వచ్చేశారు ఆంధ్రప్రదేశ్కి. వచ్చేశారు సార్. ఆయన ఒక లెటర్ రాయడం, వెంటనే చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఓకే చేయటం, మొత్తం ఎకరా 150 కోట్లు, అక్కడ 13.43 ఎకరాలు అంటే 2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైనటువంటి స్థలాన్ని ఎకరానికి చెల్లించే అద్దె 50 లక్షలు, లీజు గడువు 99 ఏళ్ళు. అది కాకుండా రాయితీలు ఒక 170 కోట్లు. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఏరుకోరి పిలిచి మరి ఇవ్వలేదు, ఆయనే డిసైడ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని యూసఫ్ అలీ, లూలు చైర్మన్ యూసఫ్ అలీ డిసైడ్ చేశారు. ఎందుకంటే చూపించండి ఒకసారి. ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఆయన ఏం కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్కి ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రతి కండిషన్కి ఓకే మన కమిషన్, ఇంకో కండిషన్ ఓకే మన కమిషన్, ఇంకో కండిషన్ ఓకే మన కమిషన్. సీఎం చంద్రబాబుకు జనవరి 17న లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ రాసినటువంటి లేఖలో చేసిన ప్రతిపాదనలు పైన మీకు కనిపిస్తున్నాయి కదా, ABCD కనిపిస్తున్నాయి కదా, అవి ఈ ప్రతిపాదనలన్నీ ఓకే చేసి 2,000 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లూలు మాల్కి కేటాయించేశారు. ఇక్కడ రాశారు ఆయన క్లియర్గా. ఎవరు? యూసఫ్ అలీ గారు రాశారు. ఆయనే రాస్తారు, ఆయనే డిసైడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదు డిసైడ్ చేసేది, లూలు గ్రూపే డిసైడ్ చేస్తుంది. మరి ఎవరు ఎందుకు భయపడుతున్నారో, ఆయన చెప్పినవన్నీ ఎందుకు ఓకే చేస్తున్నారు? టు ఎక్స్టెండ్ ద టెన్యూర్ ఆఫ్ ద ల్యాండ్ అలాటెడ్ ఎర్లియర్ ఆన్ లీజ్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 99 years, 99 ఏళ్లకు లీజుకు కావాలన్నారు. టు ప్రొవైడ్ ఏ రెంట్ ఫ్రీ పీరియడ్ ఆఫ్ 3 years ఆర్ టిల్ ద డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ద షాపింగ్ మాల్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇట్లా ప్రతి ఒక్కటి ఆయన ఏం రాసుకుంటూ పోతే 10 ఏళ్ల వరకు 10%, 10 ఏళ్ల తర్వాత కానీ 10% లీజు పెంచడానికి లేదు. ఇవి కాకుండా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వండి, అన్నిటికీ ఓకే చేశారు. ఇన్సెంటివ్స్ కూడా రాయితీల రూపంలో స్టాంప్ డ్యూటీ మినహాయించారు, GST రాయితీలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అది 170 కోట్లు. అది మొత్తం 2,000 కోట్ల రూపాయల విలువైన స్థలాల్ని ఆయనకి కట్టబెట్టేశారు. ఇంకోటి విశాఖలో కీలక ప్రాజెక్టులు అంట. మీరు ఎప్పుడన్నా విన్నారా కీలక ప్రాజెక్టులని? ఈనాడులో రాశారు. క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం కీలక ప్రాజెక్ట్. ఏంటి ఆ కీలక ప్రాజెక్ట్ ఏంటి అని చదివితే URSA, ఉర్సా అంట దాని పేరు. వినండి సార్. URSA క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖ హిల్ నెంబర్ 3లోని IT పార్కులో 3.5 ఎకరాలు, IP కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం క్యాబినెట్ తెలిపింది. ఏంటిది URSA క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్? ఇది ఎందుకు కీలక ప్రాజెక్ట్ అయింది? ఈ ప్రాజెక్టు ఎప్పుడు వచ్చింది? దీనికి 60 ఎకరాలు ఎలా ఇచ్చారు విశాఖలో? ఒకసారి దాని గురించి గూగుల్లో ఇట్టా కొడితే అట్టా వచ్చేసింది. గూగుల్లో ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇట్టా కొడితే అట్టా వచ్చింది. ఇందులో ఏం చూపిస్తోందంటే, ఇది గూగుల్లో వచ్చిందే చూపిస్తున్నాను నేను. కాదనుకుంటే ఆ సంస్థ ప్రతినిధులో ప్రభుత్వమో దానికి క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. ఇది గూగుల్లో నేను సెర్చ్ చేస్తే వచ్చింది. ఇది ఈ సంస్థ ఫిబ్రవరి
ఈ సంస్థ ఎప్పుడు పెట్టారంటే 12th ఫిబ్రవరి 2025. నిన్నగాక మొన్న 2 నెలల 6 రోజులు దాంట్లో డేట్ చూపిస్తోంది. నేను గూగుల్ నుంచి తీసినప్పుడు 2 months and 6 days అని. 12th ఫిబ్రవరి 2025న రిజిస్టర్ అయినటువంటి ఒక కంపెనీకి 60 ఎకరాలు దోచిపెట్టారు. కేవలం 2 నెలల 6 రోజులు దీని వయసు. దీనికి ఎన్ని ఇచ్చారు? 60,000 ఎకరాలు ఇచ్చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అసలు ఏ కంపెనీకి ఏ రకమైనటువంటి పాలసీ తీసుకొచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీ వచ్చింది, టీసీఎస్ వస్తోంది, 99 రూపాయలకే ఎకరా కట్టబెట్టారు. ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి లేకపోతే విశాఖకు వచ్చేటటువంటి ఐటీ కంపెనీలన్నింటికీ కూడా భవిష్యత్తులో ఏదైనా రావచ్చు. ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఉన్నవి కాకుండా ఎస్టాబ్లిష్ చేయడమో, హెచ్సిఎల్లో ఇంకోటో చాలా ఉన్నాయి, వస్తాయి 1 by 1. వాటన్నింటికి కూడా 99 పైసలకే ఇస్తారా? అసలు ఈ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందా? ఐటీ కంపెనీలకు ఒక పాలసీ, మిగతా వేరే కంపెనీలకు మరో రకమైనటువంటి పాలసీ. అలాంటి పాలసీ ఏదైనా తీసుకొచ్చి 99 పైసలకే మనం ఇవ్వాలనే పాలసీ ఉందా లేదా? ఇది చెప్పాలి. మనకిష్టమైంది కాబట్టి టీసీఎస్కి 99 పైసలకి ఇస్తాం, మిగతా వాటికి మాత్రం ఎకరా 50 కోట్లకు అమ్ముకుంటామంటే కుదరదు. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ 99 పైసలకే ఒక ఎకరం అమ్మేస్తుంటే అమరావతిలో అప్పులు తీర్చడానికి 1,00,000 కోట్ల అప్పు తీర్చడానికి 4,000 ఎకరాలు, ముందుగా చెప్పిన మాట 4,000 ఎకరాలు, 4,000 ఎకరాలు అమ్మి అప్పు తీరుస్తాము అన్నారు. 4,000 ఎకరాలు అమ్మాలంటే ఒక్కో ఎకరా 25 కోట్లకు అమ్మాలి. మొన్నటికి మొన్న నారాయణ గారు మిగిలింది 2,000 ఎకరాలే అన్నారు. అంటే ఒక్కో ఎకరా 50 కోట్లకు అమ్మాలి. ఇక్కడేమో 99 పైసలకి ఇస్తాం మనం, అక్కడేమో 50 కోట్లకు అమ్ముతామంటాం. ఎవడైనా వస్తే 50 కోట్లకు అమ్ముతారట, ఇక్కడేమో 99 పైసలకి ఇచ్చేస్తారట. అసలు 50 కోట్లకు పలుకుతుందా? అది మన రియల్ ఎస్టేట్ కాబట్టి దాని ధర పెంచాలి. ఈ విశాఖ పైన మనకు కక్ష ఉంది కాబట్టి దీని రేటు తగ్గించాలి.